టీడీపీ పార్టీ ఆఫీస్‌కి చేరుకుందట వైఎస్ షర్మిల. షాక్‌లో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. షర్మిల ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తోందా? అంటే నిజంగానే సానుకూల పవనాలైతే షర్మిల దగ్గర నుంచి వినిపిస్తోంది. కారణం వైఎస్ షర్మిల ఇప్పుడు తన సొంత అన్న జగన్మోహన్ రెడ్డికే చుక్కలు చూపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి బండారం బయటపెడుతోంది. ఆస్తి కోసం తనని కొట్టారని, తనని ఇంట్లో నుంచి గెంటేశారని మరి షర్మిల చెప్పిన వ్యాఖ్యలకి నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఇంత దుర్మార్గుడా అంటూ జనాలకు ఒక ఐడియా అయితే వచ్చేసింది. ఆల్రెడీ ప్రజల్ని మోసం చేస్తున్నాడనే సంగతి క్లారిటీ ఉంది. కానీ సొంత తల్లిని, చెల్లిని ఇంట్లో నుంచి పంపించేశారు ఆస్తి గొడవల కంటే. ఇక ప్రజలంతా ఎవరు? కాబట్టి అనామకులే ఆయన దృష్టిలో. అందుకే ఇప్పుడు వైసీపీకి సంబంధించినటువంటి విషయంలో షర్మిల తిరుగుబాటు చేస్తూ ఒక పక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి అధ్యక్షురాలుగా ఉంటూ ఇండైరెక్ట్‌గా పవన్‌కి, చంద్రబాబు కూటమికి సపోర్ట్ చేస్తోంది. అందుకే తెలుగుదేశం పార్టీ ఆఫీస్‌కి ఆమెను ఆహ్వానించడంతో కొద్దిసేపటి క్రితమే షర్మిల అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయం తెలిసి మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం జగన్ షాక్‌లో ఉన్నారట. అసలు షర్మిల టార్గెట్ ఏంటనేదే అర్థం కాకుండా ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్ టీపీ అని చెప్పి తెలంగాణలో ఆమె ఒక పార్టీ పెట్టింది. కానీ అక్కడ ఎలక్షన్స్‌లో పోటీ చేయకుండా రేవంత్ గెలవాలని కాంగ్రెస్‌కి సపోర్ట్ చేసింది. అయితే తిరిగొచ్చి మళ్ళీ ఏపీలో కాంగ్రెస్ కూటమికి సంబంధించి ఆమె మద్దతు తెలిపి కాంగ్రెస్ పార్టీలో అఫీషియల్‌గా అయితే పీసీసీ అధ్యక్ష పదవిని చేపట్టింది. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉండడంతో ఓటమి చెందడం కంటే తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తే వాళ్ళు అధికారంలోకి వచ్చి మనకు ఫేవరబుల్‌గా ఉంటే బావుంటుంది గదా అని ప్రస్తుతం కూటమికి సైతం సిద్ధమవుతోందట షర్మిల.